ఒక సిస్టర్ అయితే అడిగారండి, బ్లౌజ్ కటింగ్ మీరు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తే మాకు యూజ్ అవుతుందని అందుకే పెడుతున్నాను. ఓపెన్ ఉన్న వైపు అయితే మనకు ఆపోజిట్లో పెట్టుకొని ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి. ఇందులో మనం నడుం డాట్ ఉంటుంది కదా, నడుం డాట్ దగ్గర నుంచి షోల్డర్కి అనమాట సెంటర్ డాట్ పట్టుకొని కింద కొంచెం ఒక పావు ఇంచు ఉండేలా కింద కొంచెం పావు ఇంచు పెట్టుకొని పైన మనం ఎంతైతే ఖర్చు కుట్టేసుకున్నామో సేమ్ అంతే ఖర్చు పెట్టుకోవాలండి. నాదైతే చాలా ఈజీ మెథడ్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. మనం ఎక్కడైతే పొడవు పెట్టుకున్నామో పొడవుకి ఒక గీత కొట్టుకుంటాము. అలాగే నడుము అనమాట, నడుము వీపు కొలత అదిగోండి సెంటర్లో ఫోల్డ్ చేసుకొని కింద కూడా సేమ్ అంతేనండి. ఒక పావు పైన ఒక పావు మనకి ఖర్చులోకి పోయేలాగా అనమాట. అంతకన్నా మనం ఏమి ఎక్స్ట్రా పెట్టుకోకర్లేదండి. అలా పెట్టుకుని అయితే మనం ఇలా ఇంకో లైన్ అయితే ఇలా గీసుకుంటాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే మెడ 2.5 అండి. పర్సనాలిటీ తక్కువ ఉన్న వాళ్ళకైతే 2.5 పెడితే సరిపోతుంది. ఇది బ్లౌజ్ చిన్నదవటం వల్ల నేనైతే దీనికి 2.5 పెడుతున్నాను. చూడండి ఇక్కడ వీడియోలో కూడా ఇక్కడ 2.5 పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకుంటాము. ఇది మెడ అన్నమాట, మనకి రౌండ్ షేప్కి వస్తుంది కదా ఆ పార్ట్ అనమాట. ఆ షోల్డర్ దగ్గర దీని దగ్గర పెట్టుకున్నది ఆ 2.5 కలిపి నేను ఒక లైన్ గీసుకున్నాను. ఆ తర్వాత మనకి నడుము కొలత అన్నమాట. నడుముకి మనం ఎలా కొలుచుకుంటామంటే జాకెట్ తిరగవైపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను షోల్డర్ చూపిస్తున్నాను చూడండి. షోల్డర్కి వచ్చేపాటికి ఈమెది వచ్చేపాటికి 2.5 ఉంది, ఎక్కువ లేదు. నేను దానికోసం అని చెప్పి నేనైతే ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో మనం కుట్టేటప్పుడు కూడా అంతే ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి షోల్డర్కి వచ్చేపాటికి 3 పెట్టుకున్నాను నేను. షోల్డర్ దగ్గర నుంచి కింద చంకకు అనమాట. ఇది సన్నగొన్న వాళ్ళకైతే 5.5 అండి. లావుగొంటే కనుక 6 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకుంటాము. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు నడుంది చూడండి. జాకెట్ మనం తీసుకున్న తర్వాత సైడ్ ఖర్చు ఉంటుంది కదా, సైడ్ ఖర్చు ఎంత ఉందో చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ వైపు అంటే మనం ఖర్చు వైపు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో. అలా పెట్టుకొని ఉన్నదానికన్నా ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటామండి. ఆ ½ ఇంచ్ కూడా మనకి నడుము డాట్స్ వేసుకోవడానికి యూజ్గా ఉండేలాగా పెట్టుకుంటాము. ఇప్పుడు నడుము మనం ఎంత కొలత పెట్టుకున్నామో దాన్ని ముందు టేప్తో కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేప్పటికి 13 వచ్చింది కదా, ఇక్కడ చెస్ట్ లూజ్కి వచ్చేపాటికి ఒక అంగుళం పెంచుకుంటామండి. ఇది బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఈక్వల్గానే ఉంటుంది. 10 నేనైతే ఇక్కడ 11 పెట్టుకుంటున్నాను. ఒక అంగుళం ఒకవేళ 11 ఉంటే 12 అలా పెట్టుకోవాలన్నమాట. అది మనం చెస్ట్ది కూడా ఎక్కడి నుంచి మనం మెడ ఎక్కడి నుంచి అయితే పెట్టుకుంటామో ఆ వైపు నుంచి మనం పెట్టుకుంటాం. ఇక్కడ మనం చంకది ఉన్న దగ్గర నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చంక రౌండ్కి నేనైతే అరంగుళం పెట్టుకుంటున్నానండి. ఇది దాదాపు కొంత టచ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. బిగినర్స్కే కాదండి, ఎవరికైనా కానీ చాలా ఈజీ మెథడ్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మెడకి కూడా నేనైతే ఎక్కడైతే 2.5 పెట్టుకున్నానో ఆ 2.5కి ఒక రౌండ్ షేప్ అయితే కర్వ్లా గీసుకున్నాను. డైరెక్ట్ కర్వ్ రాని వాళ్ళు ఇదైతే బ్యాంగిల్తో పెట్టుకొని కర్వ్గా గీసుకోండి. ఇదైతే చాలా ఈజీగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.